హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ మూడవ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, గణేష్ చూస్తున్న వైపు చూసిన అంశ్ షాక్ అయ్యాడు. ధ్రువ్ గాలిలో వేలాడుతూ ఉంది. రూమ్ కిటికీ నుంచి కనిపిస్తుంది అది. అంశ్ ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు ఇంటి వెనుకకి. గణేష్ కూడా ఫాలో అయ్యాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ ధ్రువ్ మాత్రం గాలిలో వేలాడుతూ ఉంది. అంశ్, గణేష్ ధ్రువ్ కాళ్ళు పట్టుకుని కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరో బలంగా ధ్రువ్ గొంతు పట్టుకున్నట్టు ఉండి తను అస్సలు కిందికి రావట్లేదు. అంశ్ చుట్టూ చూసి పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి ధ్రువ్ చేతిని అందుకోవటానికి ట్రై చేశాడు. కొద్దిసేపటి ప్రయత్నం తర్వాత ధ్రువ్ చెయ్యి అంష్కి దొరికింది. లాగుతున్నా కూడా ధ్రువ్ అసలు ఉన్న పొజిషన్ నుంచి కదలట్లేదు. ఇక ఇలా కాదు అని అంశ్ ఒక్కసారిగా ధ్రువ్ మీదకి జంప్ చేసి రెండు చేతులతో తన భుజాలు పట్టుకుని అలానే కింద ధ్రువ్తో సహా కింద పడిపోయాడు. అప్పటి వరకు గొంతు పట్టుకున్న ఆ ఆకారం అక్కడి నుంచి మాయమైంది. కింద పడ్డ వీళ్ళ దగ్గరికి పరుగున వచ్చాడు గణేష్. అప్పటికే అంశ్ ధ్రువ్ చెంపలు తడుతూ లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కింద అంతా గడ్డి ఉండటం వల్ల వాళ్ళకి దెబ్బలు తగలలేదు. అంశ్ ధ్రువని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. వెనకే గణేష్ తనని రూమ్లో పడుకోబెట్టి వెంటనే ఎవరికో కాల్ చేసి వచ్చి ధ్రువ్ పక్కన కూర్చుని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాసేపటికి ఒక అతను డాక్టర్ని తీసుకుని వచ్చాడు. ఆవిడ ధ్రువ్ని చెక్ చేసి ఎవరో గట్టిగా గొంతు నులిమారు. ఊపిరి తీసుకోవటం కష్టమైంది. అది కాక బాగా భయపడినట్టు ఉంది. ఇంజెక్షన్ చేశాను, నిద్రపోతుంది, లేచాక ఈ టాబ్లెట్స్ వేయండి అని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడతో పాటే వచ్చిన అతను కాసేపు అంష్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే అంశ్ ధ్రువకి బ్లాంకెట్ కప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇలా ఒక అమ్మాయి రూమ్లో ఈ టైంలో ఆమెకి స్పృహ లేనప్పుడు ఉండటం సభ్యత కాదు అని కష్టంగా ఉన్నా వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు. ధ్రువ్ నిద్రలోనే అంశ్ చేతిని గట్టిగా పట్టుకుంది. తను భయపడుతుంది అని అర్థమయ్యి అక్కడే కూర్చున్నాడు తన పక్కన. గణేష్ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంశ్ అలానే ధ్రువ్ పట్టుకున్న చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకుని తననే చూస్తున్నాడు. ఇటు అక్కడి నుంచి వెళ్ళిన నల్లటి ఆత్మ సరాసరి తను ఉండే గదిలోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ చిందరవందర చేస్తుంది. ఆ అరుపుకి ఆ చుట్టుపక్కల ఉండే భూమి కంపిస్తుంటే కోటలోని వస్తువులు కింద పడుతున్నాయి. ఉన్నట్టుండి భూమి కంపించటం, బయట నుంచి ఆ ఆత్మ అరుపులు విని లోపల ఉన్న తెల్లటి ఆత్మ కోపంగా పైకి లేచి అక్కడే ఉన్న ఒక శవం దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి ఆ రక్తం తీసుకెళ్ళి అక్కడే పక్కన ఉన్న పెద్ద మట్టి ప్రమిదలో వేసింది. అంతే, ఒక్కసారిగా భూమి కంపించటం ఆగిపోయింది. బయట ఉన్న ఆ నల్లటి ఆత్మ కోపంగా చూస్తా ఇంకా ఎన్ని రోజులో, ఎప్పటికైనా అది నా చేతిలో చావక తప్పదు, నువ్వు నా కోరిక తీర్చక తప్పదు, నా సమయం వచ్చినప్పుడు ఈ రక్త తర్పణాలు కూడా నా ముందు పనికిరావు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వేరొక గదిలోకి వెళ్ళాడు. లోపల ఉన్న తెల్లటి ఆత్మ ఏడుస్తూ, అమ్మా, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఇప్పటిదాకా పరీక్షించింది చాలదా? ధ్రువ, నువ్వన్నారా వచ్చి మాకు విముక్తి ఇచ్చి జరగబోయే ఘోరాన్ని ఆపు. మీ ఇద్దరూ కలిసి మీ పని పూర్తి చేస్తారు అని నాకు నమ్మకం ఉంది అని ఏడుస్తుంటే బయట ఇంకో గదిలో నల్లటి ఆత్మ బంధించిన ఆత్మలు మాత్రం ఏం జరిగిందో చూచేయగా అర్థమయ్యి తమకు విముక్తి ఎప్పటికి దొరుకుతుందో అని మౌనంగా రోధిస్తున్నారు. అలా ఆ రాత్రి గడిచింది. తెల్లారగానే తల అంతా భారంగా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచిన ధ్రువ్కి తన పక్కనే తన చెయ్యి పట్టుకుని చైర్లో కూర్చుని తల వెనక్కి ఆనించి నిద్రపోతున్న అంశ్ కనిపించగానే ఒక్కసారిగా వెనక్కి జరిగింది. ధ్రువ్ చెయ్యి కదిలించగానే మెలకు వచ్చిన అంశ్ కళ్ళు తెరిచి కంగారుగా ధ్రువ్ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా, డాక్టర్ని పిలవనా అని కంగారు పడుతూ అడుగుతున్నాడు. ధ్రువ్ మాత్రం అంశ్ అంత దగ్గరగా ఉంటే తన ఫేస్ చూసి వెనక్కి జరిగింది. అంశ్ తనని తాను చూసుకుని ధ్రువ్కి సారీ చెప్పి దూరంగా జరిగాడు. ధ్రువ్కి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే దూరం జరుగుతున్న అంశ్ భుజం గట్టిగా పట్టుకుంది. అంశ్ ధ్రువ్ చేతిని పట్టుకుని ఏమైంది అని అలానే బెండ్ అయ్యి అడిగాడు.
ధ్రువ్ వెంటనే కూర్చుని అంష్ని గట్టిగా హగ్ చేసుకుంది. ధ్రువ్ హగ్ చేసుకున్న ఫోర్స్కి బ్యాలెన్స్ చేసుకోలేక అంష్ ధ్రువ్తో సహా వెనక్కి బెడ్ మీదకి పడిపోయాడు. కింద అంష్, పైన ధ్రువ్ భయంతో అలానే అంష్ని గట్టిగా హగ్ చేసుకుని ఉంది. ధ్రువ్ అంత దగ్గరగా ఉండేసరికి మనసులో అలజడిగా ఉన్నా తను భయపడుతుంది అని వెన్ను నిమురుతూ కంట్రోల్ చేస్తున్నాడు. అలా ఆలోచించటం తప్పు అయినా సరే తన మనసున ఉన్న తన ప్రేయసి అలా తన గుండెల మీద ఉండేసరికి ఆ క్షణం హ్యాపీగా అనిపించింది అంష్కి. కానీ ధ్రువ్ భయపడుతుంది అని తనని కంట్రోల్ చేసుకున్నాడు. అంష్ గుండెల మీద ఉంటే ధైర్యంగా సెక్యూరిటీగా అనిపించి అలాగే ఉండిపోయింది. మంచిగా ఉన్న టైంని డిస్టర్బ్ చేయటానికి మనకి ఫోన్లు ఉన్నాయిగా. అలానే రాత్రి అక్కడే కింద పడ్డ అంష్ ఫోన్ అదే పనిగా మోగుతుంది. ధ్రువ్ చిన్నగా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అంష్ని హక్ చేసుకుని తన మీద పడుకుని ఉంది. అంతే, టక్కున పైకి లేచింది. తను లేవటం చూసి అంష్ కూడా పైకి లేచి, ఇప్పుడు ఓకేనా, బానే ఉన్నావా? ధ్రువ్ ఇబ్బందిగా అంష్ వైపు చూస్తూ ఓకే అని తల ఊపి, సారీ నిన్ను అలా. అంష్, పర్లేదు, భయపడి ఉంటావు బాగా. అది సరే, అసలు రాత్రి ఏమైంది? నేను వచ్చేసరికి నువ్వు గాలిలో వేలాడుతున్నావు. ధ్రువ్ రాత్రి జరిగింది మొత్తం చెప్పింది. తన బాడీ ఇంకా షివర్ అవుతూనే ఉంది. అంష్, సరే సరే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈరోజు టిఫిన్ నేనే ప్రిపేర్ చేస్తాను. ధ్రువ్, అది కాదు అని ఏదో చెప్పేలోపు అంష్, అది లేదు ఇది లేదు, ముందు ఫ్రెష్ అవ్వు అని తనని పంపించేసి తను ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేశాడు. ఈలోపు ధ్రువ్, గణేష్లు వచ్చారు. అంష్ గణేష్ వైపు చూశాడు. గణేష్ నో అని తల అడ్డంగా ఊపాడు. అంష్ చా అని కోపంతో కళ్ళు గట్టిగా మూసుకుని ధ్రువ్ గుర్తురాగానే కోపాన్ని పక్కన పెట్టి ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. ధ్రువ్, అంష్, అది ఇక్కడే దగ్గరలో ఒక కోట ఉంది, చాలా ఫేమస్ అంట, వెళ్ళొద్దామా? అంష్, ఇప్పుడు ఏం వద్దులే, నీకు పూర్తిగా తగ్గాక వెళదాం. ధ్రువ్, ప్లీజ్ అంష్, నాకు ఇప్పుడు బాగానే ఉంది, మనం వెళదాం అని చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఒప్పుకున్నాడు. అంష్, నాకు ఒక డౌట్, పాప వెళ్తే నువ్వు వెళ్ళు, ఎందుకు అంష్ని కూడా రమ్మంటున్నావు? ఇంతలా బ్రతిమాలుతున్నావు, కొంపతీసి పడిపోయావా ఏంటి? అంష్, సరే రెడీ అయ్యే ఉన్నాం కదా, పద వెళదాం. ధ్రువ్, హలో, వెళ్ళి లగేజీ సర్దుకోండి. అంష్, లగేజీ ఎందుకు? ధ్రువ్, సారు, అది ఏమీ మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, చిన్నగా ఉండటానికి 10 నిమిషాల్లో అయిపోగానే వచ్చేయటానికి నెల పడుతుంది ఆ కోట అంతా తిరిగి చూడటానికి. అంష్, గణేష్, ఏంటి నెల? ధ్రువ్, హా, చాలా పెద్దది. సరే అని అంష్ గణేష్లు బ్యాగ్లో బట్టలు, కావలసిన ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకుని కోటకి స్టార్ట్ అయ్యారు. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత కోట దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు. కోట దగ్గరికి నడుస్తుంటే మధ్యలో ఒక షాప్లో రింగ్స్ అంటే ఉంగరాలు బాగుండటం చూసి ధ్రువ్ అటు వెళ్ళింది. అంష్ గణేష్ కూడా తన వెనుకే వెళ్ళారు. అక్కడ అన్ని రింగ్స్ చూసి పెట్టుకుని వీడికి చూపిస్తుంటే గణేష్, అబ్బా మీకేంటి ఇంత పిచ్చి ఇవి అంటే? ధ్రువ్, నీకేం తెలుసు, పెద్ద రింగ్ లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలుకి పెట్టుకుంటే ఒక ప్రిన్సెస్ ఫీల్ వస్తుంది తెలుసా అని అన్ని రింగ్స్ చూస్తుంటే అక్కడే ఉన్న ఒక రింగ్ మీద ధ్రువ్ చూపు పడింది. దాన్ని తీసుకుని పెట్టుకోగానే ఏదో తేడా అనిపించింది ధ్రువ్కి. అంష్ పిలవటంతో తేరుకుని, హా అంష్, వెళదామా? ధ్రువ్, హా అని ఆ రింగ్ ఎంతో అడిగింది. షాప్ అతను, ఈ రింగ్ ఎక్కడిది? మంగ, అతని భార్య, పెట్టిందేమోలే అని దాన్ని చూసి, అమ్మా ఆ ఉంగరం సరిగ్గా లేదు. అప్పుడు చూసింది ఆ ఉంగరాన్ని, దానికి కింద ఉండే 2 రౌండ్స్లో ఒకటి విరిగిపోయింది. ధ్రువ్, పర్లేదు, నాకు ఇది నచ్చింది అని అతనికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కోటకి దగ్గరలో ఉన్నప్పుడు ధ్రువ్ అంష్ వాళ్ళని వేరొక వైపుకి తీసుకెళ్తుంది. అంష్, హే అటు కదా వెళ్ళాల్సింది. ధ్రువ్, హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది. అంష్ గణేష్ అనుమానంగా చూస్తుంటే ధ్రువ్, అలా చూడకండి, కోటలోకి ఎంట్రీ లేదు ఎవరికి, మనకి ఎవరు పర్మిషన్ ఇవ్వరు లోపలికి వెళ్ళటానికి, అందుకే వెనుక వైపు నుంచి వెళదాం. అంష్,
తల కొట్టుకుని పద వెళదాం అని వెనక వైపుకి వెళ్ళి కష్టపడి గోడ దూకి లోపలికి వెళ్ళారు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే బయట ఒక పిచ్చి అతను పిచ్చి పిచ్చిగా నవ్వుతూ పైకి చూసి ఆట మొదలైంది, ఎవరిని వదలదు అని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నాడు. ఇటు గోడ దూకి ముందుకి చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్ళ అడుగులు అక్కడే ఆగిపోయాయి.